సినిమా ఇస్ లైక్ మై బ్లడ్. సినిమా యావరేజ్ ఉన్నా సరే యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది అనిపించే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్లో అలా అనిపించే వన్ ఆఫ్ ది గ్రేట్ యాక్టర్స్ విక్రమ్ గారు. ఎప్పుడో 30 సంవత్సరాల ముందు 90sలో కెరీర్ని మొదలుపెట్టి యాక్టింగ్ అంటే ఇప్పటికీ సేమ్ అదే డెడికేషన్ని సిన్సియారిటీని మెయింటైన్ చేస్తున్నటువంటి విక్రమ్ గారి కెరీర్లో ఎన్నో మెమరబుల్ మూవీస్ ఉన్నాయి. అయితే కొన్నిసార్లు విక్రమ్ గారి యాక్టింగ్ బాగున్నా సరే సినిమాల్లో మాత్రం ఏదో మిస్ అవుతుంది, బాగా ఆడితే బాగుండు అనిపిస్తుంది. సో దీనికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా వై విక్రమ్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అని అడిగితే ఆయన నటనకు సంబంధించి ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి. మెథడ్ యాక్టింగ్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన స్టానిస్లావ్స్కీ అని ఆయన ఏమన్నాడంటే, యాక్టింగ్ చేసేటప్పుడు ఫిజికల్ మూమెంట్స్ ద్వారా క్యారెక్టర్ల యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే విక్రమ్ గారు చేసే ప్రతి క్యారెక్టర్లోనూ తన ఫిజికల్ ఫీచర్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫిజికల్ అంటే నా ఉద్దేశం గెటప్, హెయిర్, మేకప్ ఇవే కాదు, వీటితో పాటు రెగ్యులర్ ఫిజికల్ ఫీచర్స్ లైక్ వాకింగ్ లేదా స్టాండింగ్లో కూడా క్యారెక్టర్కి తగ్గట్టు వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. సపోజ్ శివపుత్రుడు సినిమాలో విక్రమ్ నిల్చున్నప్పుడు పరిగెట్టేటప్పుడు షోల్డర్స్ స్టిఫ్గా ఉంటాయి, ఒక వియర్డ్ స్టైల్లో పరిగెడుతూ ఉంటాడు. అంతెందుకు రీసెంట్గా వచ్చిన తంగలాన్ సినిమాలో కూడా విక్రమ్ గారు వాకింగ్ స్టైల్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ ఫీచర్స్ కానీ అసలు ఇంతకు ముందు ఎప్పుడూ చూసినట్టు అనిపించవు. అందుకే విక్రమ్ గారిని చాలా మంది హాలీవుడ్ యాక్టర్ క్రిస్టియన్ బేల్తో కంపేర్ చేస్తారు. క్యారెక్టర్ కోసం వెయిట్ తగ్గడం పెరగడం మాత్రమే కాదు, షూటింగ్ జరిగిన రోజులు కూడా బయట రియల్ లైఫ్లో కూడా క్యారెక్టర్ మైండ్ సెట్ని కంటిన్యూ చేస్తూ మెథడ్ యాక్టింగ్తో విక్రమ్ గారు కొన్ని మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ని మనకు అందించారు. అయితే విక్రమ్ గారి ఈ ఫిజికాలిటీ అనే ఆస్పెక్ట్ని జస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్లోనే కాదు, రెగ్యులర్ మసాలా యాక్షన్ మూవీస్లో కూడా మనం గమనించవచ్చు. అంటే కమర్షియల్ యాక్షన్ సినిమాల్లో కూడా విక్రమ్ గారు చిన్న చిన్న నువాన్సెస్తో తన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో దీనికి ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, దిల్ అండ్ సామి ఈ 2 సినిమాలు కూడా ఒకే టైం పీరియడ్లో రిలీజ్ అయినాయి. 2 యాక్షన్ మూవీసే, రెండిట్లోనూ హీరోది పోలీస్ క్యారెక్టరే. అయితే దిల్ మూవీలో హీరో ఏమో పోలీస్ ట్రైనింగ్లో ఉంటాడు. సో ఆ ఫిజిక్ కానీ వేస్ట్ సైజ్ కానీ మూమెంట్స్ కానీ అథ్లెటిక్గా ఉంటాయి. అదే సామి సినిమా తీసుకుంటే ఇందులో ఆల్రెడీ పోలీస్ అయిపోయి ఉంటాడు. సో జనరల్గా పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత కొంతమంది వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో దానికి తగ్గట్టుగానే ఆయన బల్కీగా ఉంటాడు, ఫిజికల్ మూమెంట్ కూడా అథ్లెటిక్గా అనిపించదు. ఇకపోతే కాశీ అనే సినిమాలో బ్లైండ్ పర్సన్ క్యారెక్టర్ కోసం రోజులో ఎక్కువసేపు కనుగుడ్డు పైకి పెట్టి చూడడం వల్ల ఆయనకి ఐసైట్ ప్రాబ్లం కూడా వచ్చింది. అలాగే క్యారెక్టర్కి తగ్గట్టు విక్రమ్ గారు కొన్ని క్యారెక్టర్స్లో వాయిస్ మాడ్యులేషన్ కూడా మారుస్తూ ఉంటారు. జనరల్గా మనకి ఇక్కడ వాయిస్ వేరియేషన్స్ అనేవి తక్కువ, కానీ హార్డ్ కోర్ మెథడ్ యాక్టర్స్ లైక్ ఫిలిప్ సేమోర్ హాఫ్మెన్ లేదా డానియల్ డే లూయిస్ ఇలాంటి వాళ్ళ సినిమాలు చూస్తే జస్ట్ వాయిస్ని మార్చి క్యారెక్టర్లో చాలా డెప్త్ని తీసుకొస్తారు. సిమిలర్గా విక్రమ్ గారి అపరిచితుడు ఒక్క సినిమాలోనే 3 క్యారెక్టర్లకి 3 డిఫరెంట్ వాయిస్లు ఉంటాయి. అన్నిటికీ ఆయనే డబ్బింగ్ చెప్పారు. వాయిస్ మాడ్యులేషన్లో మాత్రం విక్రమ్ గారిని మాస్టర్ అని చెప్పొచ్చు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే విక్రమ్ గారి మెథడ్ యాక్టింగ్ మ్యాడ్నెస్ స్టోరీస్ ఇంకా చాలానే ఉన్నాయి. ప్యూర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో ఒక నార్మల్ సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉంటాయి. నాకైతే విక్రమ్ గారి దైవ తిరుమగల్, అదే తెలుగులో అయితే నాన్న అనే సినిమాలో కోర్టు సీన్ చూసేటప్పుడు ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అఫ్కోర్స్ రైటింగ్ పరంగా చూస్తే ఇదొక చాలా సింపుల్ ఫాదర్ అండ్ సన్ రీకన్సైలేషన్ కోర్టు సీనే, కానీ పర్ఫార్మెన్స్ పరంగా హార్ట్కి టచ్ అవుద్ది. అండ్ అపరిచితుడు క్లైమాక్స్ ఫైట్ సీన్ కూడా నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఇది కూడా విక్రమ్ గారి బెస్ట్ పర్ఫార్మెన్సెస్లో ఒకటి. ఇకపోతే ఇప్పుడు విక్రమ్ గారి కెరీర్లో ఛాలెంజెస్ ఏంటో డిస్కస్ చేద్దాం. ముందుగా నెంబర్ 1, ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ అపరిచితుడు. అపరిచితుడు సినిమాకి ముందు కూడా విక్రమ్కి పెద్ద హీరో ట్యాగు, కమర్షియల్ సక్సెస్ ఇవన్నీ ఉండేవి. కానీ అపరిచితుడు మాత్రం విక్రమ్ గారి కెరీర్ గ్రాఫ్ని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా తెలుగు, హిందీ, మలయాళం ఇలా వేరే లాంగ్వేజెస్లో కూడా విక్రమ్ గారి సినిమాలు చూడడం, ఆయన యాక్టింగ్ని అప్రిషియేట్ చేయడం అపరిచితుడు సినిమా తర్వాతే స్టార్ట్ అయింది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది ఏంటంటే, అపరిచితుడు సినిమా తర్వాత మజా అని చెప్పి ఒక మూవీ తెలుగులో డబ్ అయింది. ఆ సినిమా మీద కూడా అప్పట్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉండేవి, ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చినాయి. అలాగే మల్లన్న అనే మరో సినిమాకి కూడా తెలుగులో మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ ఇవన్నీ కూడా అపరిచితుడు మ్యాజిక్ని మళ్ళీ రీక్రియేట్ చేయలేకపోయాయి, ఫెయిల్ అయ్యాయి. తర్వాత భీమా అనే సినిమా అయితే రిలీజే పూర్తిగా ఆగిపోయింది. నెక్స్ట్ మణిరత్నం గారి రావణ్ కూడా కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. తక్కువ హడావిడితో సటిల్గా తీసిన నాన్న సినిమాను పక్కన పెడితే అపరిచితుడు తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో సాలిడ్ సోలో సినిమా ఇప్పటికీ విక్రమ్ గారి ఫిల్మోగ్రఫీలో రాలేదు. దీనికి బ్యాడ్ చాయిస్లతో పాటు ఇంకో రీజన్, నెంబర్ 2, క్యారెక్టర్స్ వర్సెస్ గెటప్స్. ఇక్కడ ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేకప్ అండ్ మేక్ ఓవర్ డోంట్ మేక్ క్యారెక్టర్స్.
అంటే క్యారెక్టర్కి గెటప్కి ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే క్యారెక్టర్ కోసం గెటప్ ఉండాలి కానీ గెటప్ కోసం క్యారెక్టర్ ఉండకూడదు. ఎందుకంటే రైటింగ్ నుండి స్టోరీ నుండి ఆర్గానిక్గా డెవలప్ అయిన క్యారెక్టర్లు మనకు గుర్తుండిపోతాయి, కానీ మేకప్తో మేకోవర్తో మాత్రం స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది పుట్టదు. మీరు గమనిస్తే విక్రమ్ గారి సినిమాల్లో అపరిచితుడుకు ముందు ఆల్మోస్ట్ ప్రతి సినిమాలోనూ ఒకే మెయిన్ క్యారెక్టర్ ఉండేది. ఆ క్యారెక్టర్కి తగ్గట్టు మేకప్ అండ్ మేక్ ఓవర్ ఉండేవి. సేతు, శివపుత్రుడు, సామి ఎలాంటి జానర్ తీసుకున్నా కానీ విక్రమ్ గారు ఆయన స్టైల్లో ఫిజికల్గా ఎమోషనల్గా క్యారెక్టర్ని కంప్లీట్ కన్విక్షన్తో ప్లే చేసేవారు. అయితే అపరిచితుడు సినిమాలో 3 క్యారెక్టర్లని ఒకేసారి ప్లే చేయడం అనేది కొత్తగా చాలా డిఫరెంట్గా అనిపించింది, కమర్షియల్గా కూడా వర్కౌట్ అయింది. సో ఆబ్వియస్గా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో స్టోరీలో రిక్వైర్మెంట్ లేకపోయినా సరే ఖచ్చితంగా విక్రమ్ గారి యాక్టింగ్ టాలెంట్ని ఎలాగైనా చూపించాలి అన్నట్టు ఫోర్స్డ్గా వేరు గెటప్స్ని క్రియేట్ చేయడం మనం చూసాం. మల్లన్న, ఇరుముగన్, రాజపట్టై, ఐ, కోబ్రా ఈ సినిమాలన్నిటిలోనూ విక్రమ్ గారు మల్టిపుల్ గెటప్స్లో మనకు కనిపిస్తారు. బట్ అవి గెటప్స్ లానే ఉంటాయి కానీ క్యారెక్టర్ లాగా మన మీద ఇంపాక్ట్ చూపించలేదు. అదే వెల్ రిటర్న్ రామం, రెమో అండ్ అపరిచితుడు తీసుకుంటే రైటింగ్లో స్టోరీ రిక్వైర్మెంట్ బట్టి క్రియేట్ చేసినవి కాబట్టి ఆ పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోయినాయి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది నెంబర్ 3, డైరెక్టర్స్ డూయింగ్ డిఫరెంట్ స్టఫ్. విక్రమ్ గారి కెరీర్ని కనుక అబ్జర్వ్ చేస్తే వేరే హీరోలతో హిట్స్ ఇచ్చిన ఫిల్మ్ మేకర్లు కూడా విక్రమ్ గారి దగ్గరికి వచ్చేసరికి స్టోరీ సెలక్షన్ అండ్ ప్రెజెంటేషన్లో ఫెయిల్ అయ్యారు. సపోజ్ నా పేరు శివ మూవీ తీసిన సుశీంద్రని తీసుకుంటే అప్పటి వరకు రియలిస్టిక్ యాక్షన్ సినిమాలు చేసిన ఈయన విక్రమ్ గారితో రాజపట్టే అని చెప్పి ఒక మసాలా మూవీ ట్రై చేశారు. ఆ ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగే డిమాంటే కాలనీ లాంటి డీసెంట్ హారర్ మూవీ తీసిన అజయ్ జ్ఞానముత్తు అనే డైరెక్టర్ కూడా కోబ్రాతో కాన్సెప్ట్ కొత్తగా ట్రై చేసినా కానీ ఎగ్జిక్యూషన్లోనూ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్లోనూ ఫెయిల్ అయ్యారు. అంతెందుకు రీసెంట్గా పారంజిత్ కూడా తంగలాన్తో కంప్లీట్గా అవుట్ ఆఫ్ సిలబస్ ఒక అలిగోరికల్ మ్యాజికల్ రియలిజం మూవీ తీయడం, దాన్ని కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాలాగా అడ్వర్టైజ్ చేయడం వల్ల సినిమాకి మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. ఇక గౌతమ్ మీనన్ ధ్రువ నక్షత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే పాత సక్సెస్ కోసం పూర్తి మసాలా ఓరియంటెడ్గా హరితో చేసిన సామి సీక్వెల్ కూడా ఫెయిల్ అయింది. సో పాయింట్ ఏంటంటే విక్రమ్ గారు మంచి ఫిల్మ్ మేకర్స్తోనే వర్క్ చేస్తున్నారు, కానీ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మాత్రం ఎందుకో ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వట్లేదు. అండ్ ఇందులో ఇంకో మెయిన్ పాయింట్ నెంబర్ 4, గ్రేట్ యాక్టింగ్ ఇన్ నాట్ సో గ్రేట్ ఫిల్మ్స్. అంటే స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు సినిమా యావరేజ్గా ఉన్నా సరే విక్రమ్ గారి యాక్టింగ్ ఎక్స్ట్రా కాంపెన్సేట్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య వచ్చినటువంటి కోబ్రా అనే సినిమా. ఇందులో విక్రమ్ గారు ఒక సీన్లో 4 డిఫరెంట్ క్యారెక్టర్లను ప్లే చేశారు. సైకలాజికల్గా కొంచెం అపరిచితుడు షేడ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే విక్రమ్ గారితో పాటు ఆయన వెనకాల ఆ 4 క్యారెక్టర్లను మాట్లాడుతూ ఉంటే ఆ డైలాగ్స్కి సేమ్ అదే టైమింగ్లో లిప్సింక్ అవ్వాలి. అండ్ ఇంకో ఛాలెంజ్ ఏంటంటే అందరూ ఒకేసారి మాట్లాడుతూ ఉంటారు, ఒక క్యారెక్టర్ నుండి ఇంకో క్యారెక్టర్కి ఇన్స్టెంట్గా షిఫ్ట్ అవ్వాలి. సో ఇది మాత్రం డెఫినెట్గా ఛాలెంజింగ్ అండ్ థ్రిల్లింగ్ సీక్వెన్స్. దీన్ని విక్రమ్ గారు కాబట్టి చాలా బ్రిలియంట్గా పుల్ ఆఫ్ చేశారు. కానీ సినిమా గుర్తుపెట్టుకునే రేంజ్ కాదు కాబట్టి ఈ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. ఇదే కాదు ఐ, రావణ్, మహాన్, డేవిడ్ ఇలా అండర్ రేటెడ్ సినిమాల్లో విక్రమ్ గారు చేసిన బ్రిలియంట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్లు చాలా ఉన్నాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇట్స్ హార్డ్ టు టాప్ విక్రమ్ ఈవెన్ ఫర్ విక్రమ్. అంటే ఒక యాక్టర్గా విక్రమ్ గారి పీక్ పర్ఫార్మెన్స్లు చాలా చూసాం. సో మళ్ళీ ఆ రేంజ్ని ప్రతిసారి రీచ్ అవ్వడం కష్టం, ఎందుకంటే కమర్షియల్ అండ్ ఆర్టిస్టిక్ సైడ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి. బాలా, శంకర్, హరి ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఫామ్లో ఉండడం వల్ల 2000స్లో విక్రమ్ గారి కెరీర్లో వరుసగా అలాంటి సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆబ్వియస్గా ఒక సినిమా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని ఎవరు ముందే ఎక్స్పెక్ట్ చేయలేరు. Acting, cinema is like a lottery. You'll hit gold suddenly. You're not going to gain anything. Don't let, success go to your head or failure to your heart. అది కూడా కొంతవరకు నిజమే. సో పాయింట్ ఏంటంటే జెన్యూన్ టాలెంట్ ఉన్న విక్రమ్ గారి నుండి మంచి సినిమాలు రావాలి, కుదిరితే అవి కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వాలి అనే చిన్న ఆశ అంతే. ఎందుకంటే కొన్నిసార్లు సక్సెస్ వచ్చినా సరే అది వేరే విధంగా వెళ్ళిపోతుంది. సపోజ్ పొన్నియిన్ సెల్వన్ ఏమో ఎక్కువ యాక్టర్లతో ఆన్జంబుల్ కాస్ట్ సినిమా అయింది, కోవిడ్ వల్ల మహాన్ ఏమో థియేటర్స్లో మిస్ అయింది. సో విక్రమ్ గారిని అడ్మైర్ చేసే సినిమా లవర్గా నేనైతే ఇప్పుడు చిత్తా డైరెక్టర్ అరుణ్ తీసిన వీరధీర సోరా సినిమా మంచి సాలిడ్ సోలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విక్రమ్ గారు మరిన్ని మంచి సినిమాలు చేయాలి, మనల్ని ఇలాగే గ్రేట్ యాక్టింగ్తో మెస్మరైజ్ చేయాలని కోరుకుందాం. మూవీ లవర్స్, మీ ఫేవరెట్ విక్రమ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.